రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అడెక్మెంట్ ఏరియాలో ప్రజల యొక్క నాడి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. టీఆర్ఎస్ మంచిగా ఉంటుంది సార్, చాలా మటుకు సేవ్ చేసేవారు. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, తర్వాత వచ్చేసి మనకు ట్యాక్స్ తక్కువ చేసి 50% చేసిండు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేం చేసాడు బాగుంటుంది. నా పార్టీ వస్తుంది రూలింగ్ టీఆర్ఎస్. వాళ్ళే ఉంటుంది మళ్ళీ వాళ్ళు అది ఉండి ఇది ఉంటే వేరే వాళ్ళు ఉంటే ఎడే చేస్తారు ఎవరు చేయరు. शिवा देखो सब कोई सी भी पार्टी हो, पार्टी अब ये नया पार्टी आया तो जमने टाइम लगता, जो ऑलरेडी जम के है वही पार्टी रहा तो कंफर्टेबल रहता। तो करते वारिस जो है उसको फिर टाइम नहीं लगता, दूसरा पार्टी आया तो फिर जमना बैठना बात करना बहुत प्रॉब्लम होता। आपका नाम है सर? मेरा नाम मोहम्मद सलीमुद्दीन। इलेक्शन आ रहे हैं ना, अभी कौन सा पार्टी को वोट डाले तो अच्छा रहता है? आप टीआरएस, बीजेपी, कांग्रेस? टीआरएस ही बेटर है ना। कैसे भैया ऐसे? रूलिंग पार्टी वही है तो वही बेटर है। टीआरएस पार्टी डाले तो अच्छा है। इलेक्शन में कौन सा पार्टी का? टीआरएस अच्छा था, टीआरएस बीजेपी, कांग्रेस अच्छा नहीं? सो भी अच्छा लगे, सबसे अच्छा इन्होंने कैसे सब अच्छा कर रहे हैं। आपका नाम क्या है? मेरा नाम मोहम्मद अजय। इलेक्शन आ रहे हैं ना, अभी कौन सा पार्टी आए तो अच्छा रहता है आपको? अच्छा रहता बोल तो काम करे सो टीआरएस है, काम करे सो టీఆర్ఎస్ है. दूसरों को तुम डाले तो वेस्ट होता है, ఓట్లు చీలిపోతాయి, ఫాయిదా ఉండదు. దాని గురించి టీఆర్ఎస్ వస్తేనే మా పనులు జరుగుతాయి. इलेक्शन आ रहे हैं ना, अभी कौन सा पार्टी को डाले तो अच्छा रहता है? मेरा नाम अब्दुल रज़ाक है। टीआरएस को डालने से फ़ायदा है। ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కదా ఉంటున్నారు. టీఆర్ఎస్ ఎందుకన్నా మంచిగా చేస్తున్నా కదా పని. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ? బీజేపీ. బీజేపీ దేనికి వేసినా బీజేపీకి వేస్తేనే మంచిది. బీజేపీకి వేస్తే బాగుంటుంది అంటే బీజేపీ బాగుందా మీకు? అది ఏ పార్టీ అయితే హైదరాబాద్ బాగుంటుందన్న, బీజేపీ, టీఆర్ఎస్. ఎందుకన్నా? ఎందుకు అంటే ఇప్పుడు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ వచ్చింది. పబ్లిక్ ఏంటంటే వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, అన్ని పార్టీస్ తింటున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ టీఆర్ఎస్ ఏంటంటే పబ్లిక్ పెడుతున్నది గరీబ్ వాళ్ళకు. నమస్తే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అయితే హైదరాబాద్ బాగుంటుంది అనుకుంటున్నారన్న? బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్ ఎందుకని? ఇస్తారు కదా, పబ్లిక్ పైసలు ఇస్తారు, సేవ్ చేస్తారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేస్తే హైదరాబాద్ బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? మేము తెలంగాణకి వేద్దాం टीआरएस का? टीआरएस का। अभी कौन सा पार्टी है तो अच्छा रहता है आपको? अभी तेरास आता तो अच्छा रहता है। तेलंगाना हाँ, टीआरएस पार्टी है तो टीआरएस अच्छा है। हाँ, पार्टी है तो अच्छा रहता है। टीआरएस, कांग्रेस, बीजेपी? ओनली तेलंगाना। तेलंगाना बोले तो टीआरएस पार्टी। हाँ सारा है ना। अभी कौन सा पार्टी है तो अच्छा रहता है हैदराबाद को? तेलंगाना केसीआर। तेलंगाना टीआरएस पार्टी है तो अच्छा रहता सारा है ना। तो कौन सा पार्टी को डाले तो हैदराबाद अच्छा रहता है? बीजेपी, कांग्रेस, टीआरएस? टीआरएस है तो अच्छा रहता है. సెలక్షన్ వస్తున్నాయి కదా. అవునండి. ఇప్పుడు హైదరాబాద్ బాగుండాలంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కడతారా? సార్ ఇంతకుముందు కాంగ్రెస్ అయిపోయింది, టీఆర్ఎస్ అయిపోయింది, ఎంఐ అయిపోయింది, మేయర్ సీట్కు అందరూ అయిపోయారు, కానీ ఇప్పుడు బీజేపీ. సార్ మీ పేరు? కుమార్. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడున్న దాని సిచ్యువేషన్ ప్రకారం అయితే టీఆర్ఎస్ అని నమ్మకం. ఓకే. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నారు. మాకంత ఐడియా తెలియదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? సార్ మీ పేరు? ఏం చెప్పుకుంటారు, ఏ పార్టీ గెలుస్తారంటే సార్ చెప్పండి. మీ పేరు సార్? మేడం ఏం చెప్తాను చెప్పండి. చెప్పమంటే మేము ఏది గెలుస్తుందో ఎవరికి తెలియదు, దేవునికి కూడా తెలియదు, వచ్చినాక తప్ప ఏది గెలుస్తుందో తెలియదు. పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరు? నా పేరు బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరు సార్? మమ్మీని నా పేరు ఆంజనేయులు. మేబీ బీజేపీ ప్రాబబ్లీ దిస్ ఏరియా. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరు సార్? నా పేరు విజయ్. ఇప్పుడు గెలుస్తున్నా దేనికంటే ఎలక్షన్స్ మున్సిపాలిటీ. ఏ పార్టీ అంటే మరి ప్రస్తుతానికి మరి టీఆర్ఎస్ అనుకుంటున్నారు కొంతమంది, మరి బీజేపీ కూడా అనుకుంటున్నారు. టీఆర్ఎస్ అయితే కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ.
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరు సార్? మా పేరు ఛాన్స్ నేను ఇక్కడ ఉన్నాం మేడం, నాకు ఇక్కడ అంత అవగాహన లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఆ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ అండి. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? టీఆర్ఎస్లో ఇంతవరకు చేసింది కదా, ఏం కనపలేదు మాకు. ఓకే, ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీకి చేస్తాను. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ గెలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో ఏ పార్టీకి మీరు ఓటేశారు? టీఆర్ఎస్కి వేశారు. సరే, ఈసారి బీజేపీకి వేయడానికి కారణం ఏంటారు? టీఆర్ఎస్ నుంచి అభివృద్ధి అనేది అంతగా కనపడట్లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? తెలంగాణ చేస్తున్నారు కదా అందరూ, పింఛన్లు అవి చేస్తున్నారు, తెలంగాణ వస్తే బాగుంది. అంటే ఏ పార్టీ, ఏ గుర్తు అది? కారు గుర్తు. మీరు కారు గుర్తుగా ఓటేస్తారా? అవును సార్. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ కంటే ఒకసారి బీజేపీ ఛాన్స్ ఇస్తాము. బీజేపీకి ఇందులో కేసీఆర్ చేశారు కదా, బీజేపీ చెప్తే చేంజ్ ఏమైనా వస్తుందని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. సో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఈ బస్సు రోడ్డు బీజేపీ ఇవ్వలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అందరూ బీజేపీ అంటున్నారు, టీఆర్ఎస్ అంటారు. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బాబా అప్పుడైతే టీఆర్ఎస్కి వస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? 100% అయితే తెలంగాణ ఉంటుంది. అంటే ఏ గుర్తు? కారు గుర్తు. కారు గుర్తు. థ్యాంక్ యూ. ఇండియా ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారమ్మా? కారు గుర్తు గెలవాలని కోరుకుంటున్నాము. ఎందుకు కారు గుర్తే గెలవాలని అనుకుంటున్నారు? మాకు పింఛన్ ఏమి రాలేదు కదా, కేసీఆర్ గెలిస్తే మొత్తాయని. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? టీఆర్ఎస్ వేస్తే మంచిగా ఉంటుంది. సో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కే ఓటేస్తారు. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు? బీజేపీ. ఎందుకు బీజేపీ గెలవాలని? ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ సార్ గారు రోడ్లు చూస్తారు ఎట్లా తయారైందని. వాన పడింది, ఓకే కట్టుకుంటా, దానికి ముందు కూడా గుంతలే ఉన్నాయి, కనీసం వాళ్ళకు ఒక ఛాన్స్ ఇద్దామని అట్లా అనుకున్న ఆలోచనతో చెప్తున్నాను. అంతే. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? ఏ పార్టీ గెలుస్తుంది అంటే బీజేపీ అయితే ఇక్కడ ఏం చేసింది ఏం లేదు, వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ రాలేదు. టీఆర్ఎస్ అంటే వచ్చింది, వాళ్ళు ఏదో వచ్చింది, కాంగ్రెస్కి ఏదో ఉంటుంది. అయితే మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఉన్న పరిస్థితికి టీఆర్ఎస్ చేస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచేస్తుంది అంటున్నారు? కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్కి అయితే ఎవరు ఓటేయరండి. ఎందుకంటే మొన్న జరిగిన హంగామాకి అందరికీ 10,000 ఇస్తామన్నారు, ఇచ్చిన వాళ్ళకి డబల్ ఇచ్చారు, ఈయనోడికి రాలేదు. అందరూ రోడ్ల మీద నిలబడి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈసే వాళ్ళు నిలబడి భేదాలు వచ్చేసి వాళ్ళు ఫామ్ డబ్బులు పెట్టి కొనుక్కుని, ఫామ్ ఎంతండి? రూపాయి ఫామ్, జిరాక్స్ ఇస్తే రూపాయి, అట్లాంటిది 100 రూపాయలు 150 రూపాయలు అమ్మారు. ఏ పార్టీ గెలుస్తుంది? 90% బీజేపీకే ఛాన్స్. ఎందుకంటే టీఆర్ఎస్ ఆల్రెడీ వేసాం, 6 years అవుతుంది, రోడ్లు అలానే ఉన్నాయి, గుంతలు. మొన్న వరదలు అయితే చూసాము. స్టార్టింగ్ నుంచి 10,000 ఇవ్వకుండా ఎలక్షన్ టైం వచ్చే టైంకి 10,000 తీసుకోండి అని అప్లై చేశారు. వాళ్ళే లిమిట్ చేస్తున్నారు, వాళ్ళే అన్ని. అంతకు ముందే ఇవ్వచ్చు కదా అందరికి, మీ సేవలు అప్లై చేసుకున్నాను ముందే చెప్పచ్చు కదా అనుకుంటున్నారు. మీ పేరు? విజయ్ కుమార్. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరండి? సార్ ఏ పార్టీ గెలుస్తుందా సార్? తెలియదమ్మా. అమ్మా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏమో అమ్మా, మనకు తెలియదు. ఏ పార్టీకి చేయిస్తున్నామా? మేమైతే ఇన్ని రోజులు టీఆర్ఎస్కి వేసినామమ్మా. మాది ఊర్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? నేనైతే టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది.
ఎందుకు టీఆర్ఎస్ మళ్ళీ గెలవాలనుకుంటున్నారు? ఎందుకంటే గత పాలకులు చేసింది చేయొచ్చు, వాళ్ళు చేసింది కూడా ఉంది, కానీ దానికంటే ఇది మెరుగైంది అనిపించింది. అందువల్ల మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? నేనైతే టీఆర్ఎస్కే ఓటేద్దాం. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేయాలనుకుంటున్నారు? ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంట? మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ధన్యవాదాలు. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడైతే ఉన్న పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మీరు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటున్నారు? కేసీఆర్. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి వేయాలనుకోవట్లేదు, వెయ్యం అసలు ఓటు. ఓకే, థ్యాంక్ యూ. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేమైతే ఊర్లో టీఆర్ఎస్కి ఇక్కడ ఓటు ఉందా మీకు? ఇక్కడ ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్కి వేస్తాను. సరే, అంటే ఇంకా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, కాబట్టి మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? పాలిటిక్స్ బీజేపీ మంచిది. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? అయితే మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అని ఒకటి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీకి ఓటేస్తారు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? గెలిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ఏ మళ్ళీ ఎందుకు గెలవాలని మీరు అనుకుంటున్నారు? పవర్లో ఉన్నారు కాబట్టి అభివృద్ధి అనేది వాడుతుంది సాధ్యం. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ. తెలంగాణ అంటే ఏ గుర్తుకు ఓటేస్తారు? కారు. కారు గుర్తు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జరిగే ఎన్నికలు ఎవరివి మాకు ఎవరు మంచి చేస్తూ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఎన్నికలు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? టీఆర్ఎస్గా గెలిస్తే బాగుంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు? మాకు పింఛన్ 3000 ఇస్తున్నారు, కళ్ళద్దాలు ఇచ్చిండు, అనుభవం ఇచ్చిండు. తర్వాత మాకు బస్సు దవాఖాన పక్కకి దవాఖానా ఉంది, ఫ్రీగా మందులు ఇస్తున్నారు. 10,000 రూపాయలు ఇచ్చారు. ఇంతమందికి ఇచ్చిన తర్వాత వేరే ఇప్పుడు మీరు ఏ పార్టీ ఓటు వేయాలనుకుంటున్నారు? వెనక జనగానే ఇద్దామని అనుకున్నాం. పైసలు మాకు రాలేదు. ఇచ్చిన వాళ్ళకే డబల్ ఇచ్చారు. మాకైతే ఏమి ఇవ్వలేదు. పింఛన్ కూడా 4,000 మా బర్రె చనిపోయి ఇంత పింఛన్ కూడా ఇస్తాం. దాంట్లోకి పోయినాక నేను దేనికనే ఇస్తాం. అంత బాధ అయిపోతుంది. సరే, ఎన్నికలు జరగబోతున్నాయి కదా అంకుల్, సో ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలి? ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ అని తెలంగాణ వాగ్దానం చేసింది, అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఈ మూడిట్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? సరే, మీరు ఏ పార్టీ గుర్తుకి ఓటు వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ అయితే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? మొన్న టీఆర్ఎస్ అయితే మాకు 15,000 ఇచ్చినాడు, ఇంటికి 10,000 ఇచ్చినాడు. టీఆర్ఎస్ అయితే బాగుంటుంది. ఆయనే ఇచ్చిండు మాకు 10,000. మళ్ళీ నరసింహ కదా, ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుంది? టీఆర్ఎస్కు వేస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్. నువ్వు ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నేను ఏ పార్టీకి అంటే తెలంగాణ పార్టీకి వేస్తాను. తెలంగాణ పార్టీ టీఆర్ఎస్కి వేస్తాను. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేస్తే హైదరాబాద్ బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్? అయితే టీఆర్ఎస్. అనుకుంటున్నారు. మీ పేరండి? ఎంఏ హఫీజ్. టీఆర్ఎస్. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాస్. చెప్పండి. వాళ్ళకి అర్థం
వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీ పేరు సార్? నేనేం చెప్పాలి మేడం? పర్లేదు సార్, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏదో ఒకటి ఇంకా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంకేం గెలుస్తుంది? దెబ్బ ఒళ్ళు స్పెషల్ నడుస్తుంది, నడుస్తుంది. ఆపేటోడే లేదు దాన్ని. ఆపాలని ఆలోచన ఎవరికి ఉంటుంది కూడా. ఇంకా దాన్ని మేము మనం ఏం చేయలేము. మనకు గెలిచిన కాడికి అయితే ఊపుకుంటుందని అందరూ తెలుసు. థ్యాంక్ యూ. వరప్రసాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పక్కా మీకు ఫుల్. ఓకే రాయ్ అన్న, మీ పేరేంటి? శంకర్ గౌడ్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించాలనుకుంటారు మీరు? टीआरएस पार्टी नहीं। क्या नाम क्या है? अब्दुल्ला। अच्छा, आपको उम्र क्या है? 19 ईयर्स। वोट आया आपको? अच्छा, ये जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी को आप वोट डाल के जिताएंगे समझ रहे हैं? एमएम पार्टी को। ये पार्टी की वोट दवड़ को जीएचएमसी निकलो टीआरएस पार्टी। अम्मा नी पेरेंदम्मा? ధర్మం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఇద్దామనుకుంటున్నామా ఓటు? మీకు ఏ పార్టీకి ఇష్టమో అది చెప్పండి పేరు. నా పేరు రాజు. రాజు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిపిద్దామనుకున్నావు రాజు? టీఆర్ఎస్ గెలిపేయాలనుకున్నాం కానీ ఒకరొకరు 4 రోజులు 5 రోజులు లైన్లో నిలబడి కూడా తిండి. ఆ డబ్బులు ఎక్కడ పో మీకు? గెలిచిన తర్వాత 50 తర్వాత వస్తాయి అవి. ఇప్పుడు మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు అది చెప్పండి. మన टीआरएस के కదా. अच्छा, अभी जीएचएमसी का इलेक्शन आ रहे हैं ना? अच्छा, ये इलेक्शनों में आप कौन सा पार्टी को जिताएंगे समझ रहे? देखो सर, पार्टियाँ तो बहुत है, तेलंगाना है, वो है, हम तो ज़्यादा तेलंगाना की पार्टी के। अच्छा, आप पक्का टीआरएस को डाल रहे हो? थैंक यू वेरी मच। भैया, आपका नाम क्या है? जीएचएमसी इलेक्शन आ रहे हैं ना, तो मालूम है आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? बीजेपी, टीआरएस या कांग्रेस? कांग्रेस को डालेंगे। ओके, थैंक यू। రాణి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లోకి ఎవరికి వేద్దామనుకుంటున్నారు మీరు ఓటు? బీజేపీకా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అన్న, మీ పేరేందన్నా? నా పేరు కృష్ణగోపాల్. అన్న, మీరు ఏ పార్టీకి ఓటు వేద్దామనుకున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో? टीआरएस सर। मोहम्मद मुस्तफ़ा। अच्छा, आप ये जीएचएमसी इलेक्शन में आप कौन सा पार्टी को वोट डालना चाहता है? बीजेपी को डालेंगे। बीजेपी को। అన్న, మీ పేరేంటి? నా పేరు రామారావు. రామారావు గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దామనుకుంటారు? కాంగ్రెసా, టీవీ మన బీజేపీనా, లేకపోతే టీఆర్ఎస్ఆ? టీఆర్ఎస్ సాయి కుమార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే తెలుసు కదా, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? మీ దృష్టిలో ఇప్పుడు ఏది వరకు దానికి చేస్తే వాల్యూ ఉంటుంది. అచ్చా, ఇప్పుడు రన్నింగ్ పార్టీ రూలింగ్ పార్టీకి వేస్తేనే బెనిఫిట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే టీఆర్ఎస్కే మీరు మద్దతు ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. విక్రమ్ భయ్య, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ అయితే బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు.